మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువుగాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనబడతారు. కేవలం డబ్బే కాదు, మనుషుల విలువ కూడా సంపాదించాలి. కష్టాలలో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వారిని సంపాదించాలి. మనలో నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత వరకు ఆ భగవంతుడు ఎప్పుడు మనకు అండగా ఉంటాడు. అందరితో కలిసి చెడుదారిలో వెళ్ళే బదులు ఒంటరిగా మంచి దారిలో వెళ్ళడం మేలు. చూస్తూ జీవించడం కాదు, కలిసి బతకడం కూడా కాదు, ఎప్పటికీ మర్చిపోలేక పోవడమే స్వచ్ఛమైన ప్రేమ. ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనే కోరిక కంటే మనకు ఉన్నంతలో సంతృప్తిగా బతకాలి అనే ఆలోచన చాలా విలువైనది. మనసును చూసి స్నేహం చేసే వాళ్ళు మనతో జీవితాంతం కలిసే ఉంటారు. మాటిచ్చి మర్చిపోయిన వారితో స్నేహం పర్వాలేదు, కానీ మనం అన్న మాటలను మార్చి చెప్పే వారితో స్నేహం చాలా ప్రమాదకరం. జీవించాలి ద్రోహుల ఈర్ష్యపడేలా, మరణించాలి శత్రువులు కన్నీళ్లు పెట్టుకునేలా. బాధ అనేది లేకపోతే నవ్వుకి విలువ ఉండదు, కోపం అనేది లేకపోతే ప్రేమకు విలువ ఉండదు. కడుపులో కల్మషం పెట్టుకొని కాశీకి వెళ్ళిన మనిషి బ్రతుకు మారదు. నాన్న నాతో ఇలా చెప్పాడు, మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికి వెళ్ళకు, విలువ ఇవ్వని వారితో మాట్లాడకు, అహంకారం చూపే వారితో కలవకు, గర్విష్ఠులతో కలిసి నివసించకు, వ్యక్తిత్వం లేని వారితో ఏమీ పంచుకోకు, నోరు అదుపులో లేని వారితో ఏమి చెప్పకు, స్థాయి చూసే వారిని నీ ఇంటికి పిలవకు. ఈరోజు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు, కానీ ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా అందంగా ఉంటుంది. కొంచెం ఓపికగా భరించు. నీ ఆత్మవిశ్వాసం ఎప్పుడు కోల్పోవద్దు. నేనెప్పుడు ఒకేలా ఉన్నా నా మాట అంతే ఉంటుంది. ఉన్నదేదో ఉన్నట్టు మాట్లాడుతా. నన్ను ఇష్టపడే వాళ్ళకి నాలో నచ్చేది అదే, ఇష్టపడని వాళ్ళకి నచ్చనిది అదే. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని భరించే వారికి మాత్రమే తెలుస్తుంది నిలబడాలి అంటుంటారు. ఆ మాట చెప్పడం సులభంగానే ఉంటుంది, కానీ ఆ కష్టం వెనుక ఎంత నరకం ఉంటుందో. చెట్టును నరికేయడం చాలా సులభం, కానీ అదే చెట్టు పెరిగి పెద్దది కావాలంటే ఒక జీవితకాలం పడుతుంది. అలాగే కోపంతో ఒక మాట అనేయడం సులభం, కానీ క్షణకాలంలో జారే మాట బంధాన్ని తెంచేస్తుంది. ఒక ధనికుడు ఒక కొడుకుని తీసుకుని ఒక గ్రామం వెళ్ళాడు. అక్కడ ఒక పేద కుటుంబంతో కొంతసేపు గడిపాడు. అప్పుడు తండ్రి కొడుకుతో ఇలా అన్నాడు, ఈ పేదవారి నుండి ఏమి తెలుసుకున్నావు? కొడుకు ఇలా సమాధానమిచ్చాడు, మన ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు, వీళ్ళ పని వీరే చేసుకుంటున్నారు. మన ఇంట్లో చిన్న కొలను ఉంది, వీరికి స్వచ్ఛంగా నది ఉంది. మనం రాత్రిని అలంకరించుకుంటాం, వీరికి నక్షత్రాలే ఉన్నాయి. మనం ఆహారం కొంటాము, వీరు తయారు చేస్తారు. మనల్ని కాపాడటానికి పెద్ద గోడలున్నాయి, వీరికి స్నేహితులున్నారు. ధనవంతుడంటే ఎక్కువ డబ్బు ఆస్తులు ఉన్నవాడు కాదు, ఏ కోరికలు లేకుండా ప్రశాంత జీవితం కలిగిన వాడే ధనవంతుడు. ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చేంతవరకే ఇస్తా. నా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు. నేను తగ్గుతున్నా అంటే ఎదుటి వారికి విలువ ఇస్తున్నా అని అర్థం, అంతేకాని ఎవరికి భయపడి కాదు. నీతో వ్యర్థ ప్రసంగం చేసేవాడు నీ గురించి కూడా ఇతరులతో వ్యర్థ ప్రసంగం తప్పక చేస్తాడు. నీ దగ్గర ఏదైతే ఉందో దానిని దేవుడు ఇచ్చాడని సంతోషంగా ఉండాలి. నీ దగ్గర ఏదైతే లేదో దానిని దేవుడు ఇస్తాడని నమ్మకంతో ఉండాలి. మా ప్రాణకోటిని సృష్టించమని అసలు ఎవరు అడిగారయ్యా శంకర? ఆత్మని సృష్టించి దానికోసం మళ్ళీ శరీరాన్ని పుట్టించి వాటికి కామ క్రోధ లోభ మోహ మద ఆశ్చర్యాలను ఇచ్చి వాటికి పాపపుణ్యాలు గణించి కర్మలను అనుభవించేలా మళ్ళీ మళ్ళీ చంపి పుట్టించి ఎందుకయ్యా ఈ ఆట? ఎవరి కోసం తెలియకానే అడుగుతున్నా శంకర. పని మొదలు పెడితే ఆపవద్దు, మధ్యలో వదిలిపెట్టవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. ఎవరైతే నీ నవ్వు వెనుక ఉన్న బాధను గుర్తిస్తారో, ఎవరైతే నీ కోపం వెనుక ఉన్న ప్రేమను గుర్తిస్తారో, ఎవరైతే నీ మౌనం వెనుక ఉన్న అర్థాన్ని గుర్తిస్తారో వారే నీకు నిజమైన ఆత్మీయులు. ముందున్న కాలికి గర్వం లేదు, వెనుకున్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే రెండింటికి తెలుసు, ఒక క్షణం చాలు తమ స్థానంలో మారడానికి. తెలివిగా బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి, కానీ నీతిగా నిజాయితీగా బ్రతకడానికి ఒకే మార్గం ఉంటుంది. అదే నీతిగా నిజాయితీగా బ్రతకడమే.
కొన్ని బాధలు ఆస్వాదించాలి, అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది. నీకు రావాలని రాసిపెట్టింది ఏది ఆగదు, వచ్చిందని పొంగిపోకు, ఏది శాశ్వతము కాదు. తుదకు నీ పుట్టుకతో సహా శాశ్వతము కాదని తెలుసుకో మనిషి. ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉండటమే మంచి జీవితం. కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం వ్యర్థం, నిజాయితీ లేని ప్రేమ వ్యర్థం, పగలు వెలుగుతున్న దీపం వ్యర్థం, సముద్రములో కురిసిన వర్షం వ్యర్థం, అసమర్థులతో వ్యాపారం చేసిన వ్యర్థం, ధనవంతుడికిచ్చిన బహుమానం వ్యర్థం, బంధనాలు లేని బంధం వ్యర్థం, అద్దులు లేని స్నేహం వ్యర్థం 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 వ్యర్థం. స్త్రీ ప్రేమ ఆనందించడములో ఓ అమ్మ, స్త్రీ అందములో ఓ దేవత, స్త్రీ తెలివితేటల్లో ఓ మంత్రి, స్త్రీ ద్వేషించడం మొదలు పెడితే నిప్పు, స్త్రీ దండించడములో ఓ ఉపాధ్యాయుని, స్త్రీ ఆదరించడములో ఓ బంధువు, స్త్రీ స్నేహములో ఓ నమ్మకం, స్త్రీ విజయానికి ఓ పర్వతం. స్త్రీ ఇన్ని గొప్ప విషయాలెన్ని ఉన్నా ఎవరికి అర్థం కాని పొడుపు కథ. ఎలాంటి పరిస్థితి ఎదురైనా మనకు వచ్చే కష్టాన్ని, సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు మిత్రమా. నీ తలరాతలో ఎన్ని కష్టాలు ఉన్నా, నీ ఆలోచనలు అనువంతైన భయం లేనప్పుడు నీ తలరాత నిన్ను ఎప్పుడు బాధించదు, నీకు ఎప్పుడు భారం కాదు. ప్రశాంతమైన మనసున్నవారు అనుకున్నది తప్పక సాధిస్తారు. ఇది ముమ్మాటికి నిజం మిత్రమా. జీవితాన్ని అనుభవించి ఆనందించు, అంతేకాని జీవితాంతం అనుభవించాలి అని ఆశపడకు. మన వస్తువు అమ్మేటప్పుడు ఎక్కువ లాభం కోరుకుంటాం, అదే కొనేటప్పుడు మాత్రం బేరమాడి మరి తక్కువ ధర కడతాం. కాబట్టి న్యాయం, ధర్మం కూడా స్వార్థాన్ని బట్టి మారిపోతుంటాయి. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజులు వస్తాయి, ఏడ్చేవాడికి నవ్వే రోజులు తప్పక వస్తాయి. కాస్త మనం ఓపిక పట్టాలి అంతే. ఎవడు చుట్టం, ఎవడు పక్కం, ఎవడికి వాడే స్వార్థం. ఆప్యాయత, ఆత్మీయత అంతా ఒక బూటకం. ఇది కలియుగం. అవసరానికో మాట, అది నెరవేరడంతో టాటా. ఆప్తుడెవ్వడు, ఆత్మీయుడెవ్వడు, నింద వేయని బంధువెవ్వడు. కష్టమొచ్చినా నష్టమొచ్చినా వెంట నిలిచేదొక్కడే, వాడే నీ స్నేహితుడు. సరిగా తినకపోతే జబ్బులు వస్తాయి, సరిగా వినకపోతే మనస్పర్ధలు వస్తాయి. చదువుకున్న వాళ్ళు నగరాన్ని పాడు చేస్తూ ఉంటే, చదువులేని వారు నగరాన్ని శుభ్రం చేస్తున్నారు. అందరినీ గుడ్డిగా నమ్మితే నీ జీవితంలో ఆఖరికి మిగిలేది బూడిదే. మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులు వేయిస్తే, ఓర్పు నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది. నేను చెప్పిన దానికి నేను బాధ్యుడిని, నువ్వు అర్థం చేసుకున్న దానికి నేను బాధ్యుడిని కాను. గమ్యం చేరాలంటే ముందు ఓపిక చాలా అవసరం. మనం ఒకరికి సంతోషాన్ని ఇవ్వలేకపోయినా, మనకు సంతోషాన్ని ఇచ్చే వాళ్ళు లేకపోతే జీవితంలో ఎన్ని ఉన్నా ఏది ఉన్నా వృధా. కష్టం ఎవరు కొనేది కాదు, ఆనందం ఎవరు అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాలే కష్ట సుఖాలు. నీకు నచ్చిన కొన్ని పేజీలు అయినా నీ జీవిత చరిత్రలో నువ్వే రాసుకో. వాస్తవాన్ని అంగీకరించలేని అహం ఒక నయం కాని రోగం. కోపం తెరలాంటిది, తీస్తే పోతుంది. బాధ గాయం లాంటిది, మానిపోయిన మచ్చ అలాగే ఉంటుంది. సింహంలా పరిగెత్తాలని అందరికీ కుతూహలమే, కానీ సింహం నుండి సైతం తప్పించుకునే జింక చాకచక్యం నేర్చుకోవడం కొందరికే సాధ్యం. అభిమానం సంపాదించడానికి ఆస్తులు అక్కర్లేదు, హోదా అంతకన్నా అక్కర్లేదు. మంచి అనిపించుకో, ప్రేమతో మెలుగు, ఆత్మీయంగా పలకరించు, అప్పుడు అందరూ నీ అభిమానులే. బ్రిటిషోడు ఎప్పుడూ తెలివైనవాడే. మన దేశం సిరి సంపదలతో ఉన్నప్పుడు వాడు పాలించాడు. వాడి దేశం దరిద్రంలో ఉన్నప్పుడు మనోడికి పరిపాలన అప్పగించాడు. నువ్వు ఎక్కడ ఉన్నా నీకోసం తపించే ఒక మనసు ఉందని మర్చిపోకు. అదే అమ్మ, నీ భార్య. మగాడి ధైర్యం నాలుక మీద ఉంటుంది, ఆడదాని ధైర్యం గుండెల్లో ఉంటుంది. ధైర్యం ఎవరి అలవాట్లు అభిప్రాయాలు వారివి. కానీ మళ్ళీ అప్పుడప్పుడు ఏమిటో జీవితం ఇలా అయిపోయింది అనుకుంటాం. దానికి బాధ్యులెవరు? మనమే చేసుకున్నాం. నీ ఇంట్లో నువ్వు భార్య పిల్లలతో కలిసి ఉండు. గంజి నీళ్ళు, ఉల్లిపాయ నంజుకుని తిన్నా పర్వాలేదు. అప్పు చెయ్యకు. మనిషికి ఇంతకు మించి జీవితం లేదు. అలాగే మనిషికి జీవితాంతం తోడుండేవాడు ఎవడు అని యక్షుడు ధర్మరాజును అడిగాడు.
ఎవరైనా ఈ ప్రశ్నకు భార్యను, భర్తను, పిల్లలు, పేరు ప్రతిష్టలు అనో సమాధానం చెప్తారు. కానీ ధర్మరాజు మాత్రం ఇలా అన్నాడు: మనిషికి జీవితాంతం తోడుండేవారు ఎవరూ లేరు. అలా ఉన్నారనుకోవడం భ్రమ. అన్ని రకాల అనుబంధాల్లోనూ ఎవరి అవసరాలు వారికి ఉంటాయి. అందుచేత మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు అని చెప్పాడు. ప్రపంచములో తెలివైన వారెవరైనా అంగీకరించకుండా ఉండలేని విషయమిది. మనిషిని నిజంగా కాపాడేది భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో కూడిన గుండె ధైర్యమే. ధనముంటే గుణము లేదు, గుణముంటే ధనము లేదు.